హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా డైలీ రొటీన్ చూద్దామా. నేను ఇప్పుడే లేచాను అండ్ ఇంకా ఫాస్ట్గా కుకింగ్ స్టార్ట్ చేసేసి లక్కీని లేపి రెడీ చేసి పంపించాలి. సో నేను నైటే కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. బట్ నైట్ తిన్న డిషెస్ మాత్రం ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను రైస్ పెట్టేస్తాను అనమాట ఫస్ట్. సో ఇవి మావి చేను బియ్యం అనమాట. మేము డైరెక్ట్గా ఊర్లో వాళ్ళ దగ్గరే కొనుక్కుంటాము. చేను ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర తెచ్చుకొని కొనుక్కుంటాము. సో ఒక గ్లాస్ పెట్టినా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తుంది అనమాట. ఇంకెలాగో మార్నింగ్ టిఫిన్స్ అవి చేస్తాం కదా, టిఫిన్ లేకపోతే ఫ్రూట్స్. సో అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీ పెడతాను, మళ్ళీ వేస్ట్ చేయకూడదు అనేసి. సో నాకు కొంచెం ఎర్లీగానే అయిపోతుంది, 1.5 అవర్లో కుకింగ్ అంతా అయిపోతుంది అనమాట. ఒక సైడ్ రైస్ పెట్టేసుకొని ఇంకో సైడ్ మిల్క్ బాయిల్ చేసుకుంటాను. మిల్క్ బాయిల్ అవ్వగానే లక్కీకి సపరేట్గా మిల్క్ తీసేసి ఇంకా అందులో టీ పౌడర్ వేసేసి టీ చేసేస్తాను అనమాట. సో మాకు ఇక్కడ వాటర్ కొంచెం రేర్గా వస్తాయి అనమాట, వీక్ ఒకసారి. సో అందుకే ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని బాటిల్స్ పట్టి పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ జగ్లో వాటర్ పోసుకుంటున్నాను అనమాట, కిచెన్కి కుకింగ్కి యూజ్ అవుతుంది అనేసి. సో నాకు కొంచెం లైట్గా కోల్డ్ అయ్యింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే రైస్ పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద మిల్క్ పెట్టేస్తాను. అండ్ మేము మిల్క్ వచ్చేసి మేము బయట తీసుకుంటున్నామండి, గేదెలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము. లీటర్ వచ్చేసి 45 రూపీస్ తీసుకుంటున్నారు. బట్ అదేంటో తెలీదు, నేను వీడియో తీసిన రోజే ఇంకా పాలు అనేవి విరిగిపోయాయి అనమాట. ఐ మీన్ డిఫరెంట్గా స్మెల్ వచ్చేసి ఖరాబ్ అయిపోయాయి అనమాట. ఇక్కడ మీరు కొంచెం చూస్తారు నా వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ బట్టి. బయట షాప్లో తీసుకుంటేనేమో పెస్టిసైడ్స్ కలుస్తున్నాయి, మంచివి కాదని చెప్తున్నారు. ఇలా ఆర్గానిక్ తీసుకుంటేనేమో అవి ఉండట్లేదు అనమాట. మార్నింగ్కే ఖరాబ్ అయిపోతున్నాయి. నైట్ తెస్తున్నాము, మార్నింగ్కి ఖరాబ్ అయిపోతున్నాయి, లేకపోతే అసలు ఉండట్లేదు అనమాట ఎక్కువసేపు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇవి చేను బియ్యం కదా, ఫస్ట్ కలపాలన్నమాట, లేకపోతే అడుగు పట్టేస్తాయి. సో ఇంకా గిన్నెలు పెరుగుతూ ఉన్నాయి. ఇంకా రైస్ అయ్యేలోపు నేను ఇంకా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఈరోజు వచ్చేసి బీరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. సో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ లక్కీ వాళ్ళు అయితే లేచారనమాట నేను కర్రీ పొయ్యి మీద వేసేలోపు. ఇంకా మా హస్బెండ్కి చెప్పాను పాలు ఖరాబ్ అయ్యాయి తీసుకురాని. అండ్ లక్కీ లేచి ఏడుస్తుంది అనమాట స్కూల్కి వెళ్ళానని. బట్ ఇంకా యాజ్ యూజువల్ తొందర రెడీ చేసేసి ఇంకా లక్కీని అయితే పంపించాను. లక్కీ హాఫ్ డే స్కూల్, సో బాక్స్ ఏం పెట్టలేదు. ఇంకా లక్కీని పంపించేశాక ఇంకా కర్రీ అయితే కుకింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాను. ఇంకా ఇక్కడ బెడ్ అంతా క్లీన్ చేయాలి కాబట్టి ఇంకా ఆల్టర్నేట్గా చూసుకుంటున్నాను అనమాట. సో ఇంకా బెడ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా మళ్ళీ మా హస్బెండ్ పాలు తెచ్చారు. అండ్ దోశకి నేను చట్నీ చేస్తున్నాను, టమాటో చట్నీ. మా హస్బెండ్ టమాటో చట్నీ అయితే తింటారు. అండ్ నిన్న మార్కెట్కి వెళ్ళాను కదా, ఇవన్నీ సర్దుకుంటున్నాను నెక్స్ట్ డేకి ఈజీ అవ్వాలని. అండ్ మా హస్బెండ్కి దోశలు వేస్తూ ఇంకా ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా ఆకుకూరలన్నీ కొంచెం గాలికి పెట్టాను కడిగి. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ కూడా ఎండకు పెట్టాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ చెప్తున్నాడు దోశ ఏం బాగాలేదని. అంతే, బాయ్.